స్టార్లు చాలామంది ఉండొచ్చు, సూపర్ స్టార్ మాత్రం ఒక్కడే. ఆ కిరీటం ఒక్క రజనీకాంత్ గారికే. ఎందుకంటే ఆయన నడకకు డ్యాన్స్ నేర్పాడు, మాటకు తూటా జోడించాడు, సిగరెట్టుతో శీర్షాసనం వేయించాడు. రజనీ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోయినా పర్వాలేదు, ప్రేక్షకుల ఈలలు సరిపోతాయి. 50 ఏళ్ల క్రితం సినిమా పరిశ్రమకు వచ్చిన ఆ బస్ కండక్టర్ ఇప్పుడు ఎయిర్ బస్ కంటే జానడు ఎత్తు మీదే ఉన్నాడు. రజనీకాంత్ జీవితంలో ఆయన సినిమాల్ని మించిన మలుపులు ఉన్నాయి. తొలి రోజుల్లో తనకు సాయం చేసిన వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు రజనీకాంత్. తన రూమ్మేట్ రఘునందన్కి ఓ అపార్ట్మెంట్ కొనిచ్చి అతని పిల్లలందరినీ తానే చదివించాడు. హోటల్ సర్వర్గా తనకి ఓ పూట ఉచిత భోజనం పెట్టిన డాడీ రామారావు కుటుంబ బాధ్యతగా తీసుకున్నాడు. లాభాలని వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసి నెల నెల వాళ్లకు వడ్డీ వచ్చేలా చేశాడు. ఇక తెలుగు వాడైన విఠల్ ప్రసాద్ రజనీకాంత్ దగ్గరే ఉండిపోయాడు. ఆయన తమ్ముడు రజనీకాంత్ ఆర్థిక లావాదేవీలు చూసుకుంటున్నారు. తన మిత్రుల కోసమనే వల్లి అనే సినిమాను నిర్మించి నెల నెలా వాళ్ళకి కొంత మొత్తం అందేలా చేశాడు. కె బాలచందర్ తర్వాత తనకు ఎన్నో సినిమాలనిచ్చిన దర్శకుడు ముత్తురామన్ అతని సహాయకుల కోసమని అరుణాచలం పారితోషికాన్ని మొత్తాన్ని ఇచ్చేశాడు. అంత మంచి మనిషిని వెండితెరపై చూడగలమా? ఆ మహోన్నత వ్యక్తికి జీ న్యూస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.